అదొక క్వశ్చన్ మన అందరికీ ఉంది దట్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేసి. సూపర్ ఎక్సైటెడ్. ఐ జస్ట్ కాంట్ టెల్ ఇన్ వర్డ్స్. వెల్ డిజర్వింగ్ అని అనుకునే వాళ్ళకి మాత్రమే మీరు ఓట్స్ వేయండి. అది మా బిగ్ బాస్ హౌస్. చూసారు కదా, అక్కడే బిగ్ బాస్ గేట్ ఉంది అని ఇక్కడే లేదన్నారు. మీ మనసుల్ని గెలిచేస్తే ఇట్ విల్ బి క్రేజీ. మనకు కూడా తెలియదు కాబట్టి బిగ్ బాస్ సడన్ గా చెప్తారు. అందరిలో నాకు ఒకళ్ళకి మించి ఒకళ్ళ పొటెన్షియల్ కనిపిస్తుంది. నా హార్ట్ బీట్ లేదు కానీ చాలా లబ్డబ్ అవుతుంది నాకు. ఐ జస్ట్ హోప్ గుడ్ అండ్ గుడ్ ఫర్. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఈ రోజు నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే చెప్పొచ్చు దట్ విన్నర్ ఇస్ దిస్ పర్సన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఎస్, నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఈరోజు నెవర్ ఎండింగ్ స్టోరీ ఏంటి అంటే, బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, I am going to the Big Boss house. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? Yes, and of course మీరందరూ చూసే ఉంటారు. స్టిల్ నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని అండ్ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో సీజన్ 8లో విన్నర్ ఎవరు అవుతారు అనేది రివీల్ చేయబోతున్నారు. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ద కంప్లీట్ వీడియో, బికాస్ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళే ముందు అండ్ తర్వాత ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయబోతున్నాను. అండ్ ఇట్స్ గోనా బి సూపర్ ఇంట్రెస్టింగ్, బికాస్ ముందు ఒక అభిప్రాయం వేరుండొచ్చు అండ్ తర్వాత వేరే అవ్వచ్చు. రైట్ నౌ గైస్, అంటే ఇప్పుడే జస్ట్ ఫోన్ వచ్చింది నాకు దట్ ఐ హ్యావ్ టు గో టు ద బిగ్ బాస్ హౌస్. అండ్ ఈ శుభవార్త శివ్కి చెప్పాలి కదా, సో ఈ శుభలేఖ తీసుకుని వెళ్ళిపోతున్నాను శివ్ దగ్గరికి. శివ్ ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నావు? అప్పుడు నేను కూడా వినేసాను. వినేసావు, అది ఓకేలే, నాకు తెలుసు. కానీ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి రావచ్చా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రావచ్చా నాకు? ప్లీజ్ వెళ్ళిపో బిగ్ బాస్ హౌస్ కి. సరే వెళ్ళిపోతాను. ఇప్పుడు కాదు, రేపు వెళ్ళిపోతాను. ఇప్పుడు కాదు, రేపు. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతాను. నీ వల్ల చాలా ప్రాబ్లం రా, వెళ్ళిపోరా. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఉండిపో వీళ్ళతో, నేను వెళ్ళిపోతా. నేను వాళ్ళతోనే ఉండిపోవాలనే వచ్చాను ఇక్కడికి, తెలుసా? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. సరే, వాళ్ళతోనే కాపాడు. ఓకే పరి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ గోయింగ్ టు బిగ్ బిగ్ బాస్ హౌస్. బాస్ కి వెళ్తున్నా. బిగ్ బాస్ కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఆల్రెడీ వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ ఎన్నిసారి? I love Big Boss. I am going to, listen to his I voice. love you guys. ఆయన ప్రియాంక అని చెప్తే నాకు వావ్ అని అనిపించబోతుంది రేపు. So I can't just సరే wait. పరి, కంగ్రాచులేషన్స్. Thank you so much. Thank you. చాలా ట్రై చేయను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ నుంచి త్వరగా రాకూడదు అని, బట్ నువ్వు వస్తావు నాకు తెలుసు. ఒక రోజుకే పంపిస్తున్నాను I will try my అండ్ best. థ్యాంక్ యూ. ఒక్క రోజుకైనా ఆవిడని మీ దగ్గర పిలుచుకుంటున్నారు బిగ్ బాస్. నాకు ఒక రోజు ఏం చేస్తున్నావు నువ్వు? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. తిండి పెట్టలేదా ఇంట్లో? టాస్క్ ఏమైనా పెడితే రేపు బైట్ చేయాలి. సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శివ్. అండ్ అలానే గైజ్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ హ్యావ్ టు డూ. లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్తో పాటు ఏంటంటే, చాలా రోజుల నుంచి ఐ హ్యాడ్ టు షేర్ సంథింగ్ విత్ యూ దట్ నేను ఇది ప్లాన్ చేస్తున్నా, అది ప్లాన్ చేస్తున్నా, నా కొత్త లుక్స్ ఎలా ఉండబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ శివ్, చాలా రోజుల నుంచి అంటే మనం ఎప్పటి నుంచి అయితే ఇది లెసిక్ సర్జరీ చేయించాము అప్పటి నుంచి ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ అ లాట్ లైక్ దోస్ ఫ్రేమ్స్. బిగ్ బాస్ వీడియోస్ చూసా కొన్ని, నా పాతవి అన్ని చష్మాలు వేసుకొని క్యూట్గా ఉన్నాయి, ఇట్లా చేస్తున్నాను. సో నేనేమనుకుంటున్నా అంటే, బేసిక్గా బాగుంటావు పరి. నువ్వు నిజంగా చాలా సూపర్ కనిపిస్తావు తెలుసా చష్మాలో. ఈవెన్ ఐ మిస్ మై చష్మా లుక్స్ శివ్. సో శివ్ కూడా చెప్పేశాడు దట్ హీ మిస్సెస్, అంటే హీ లవ్స్ మై చష్మా లుక్స్. అండ్ ఆ స్పెక్స్ లుక్స్ నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే సిన్స్ 7th స్టాండర్డ్ ఐ యూస్ టు వేర్ అండ్ సడన్గా ఇప్పుడు అలవాటు పోయేసరికి ఐ మిస్ మై గ్లాసెస్. అండ్ విత్ లాడ్ ఆఫ్ స్ట్రెస్ గైస్, అంటే మేము మా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యాక్టర్స్ కాబట్టి మాకు చాలా స్క్రీన్ టైం ఉంటుంది, బికాస్ స్క్రిప్ట్స్ కూడా ఫోన్లోకి వస్తూ ఉంటుంది అండ్ వీ రీడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో స్క్రీన్ టైం ఎక్కువ ఉండేసరికి యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ ఐస్ విత్ సంథింగ్ నైస్ గైస్. సో ఐ హ్యావ్ గాట్ సంథింగ్ స్పెషల్, దట్ ఈస్ లెన్స్ కార్డ్స్ స్క్రీన్ బ్లూ లెన్సెస్ గైస్. సో చాలా మంచిగా ఉన్నాయి అండ్ చాలా స్టైలిష్ ఫ్రేమ్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఈ మధ్య
లుక్ అట్ దిస్, యాక్చువల్లీ ఇది శివ దగ్గర ఉండింది. సో నేను నా సైజ్కి చేపించి అంటే ఆర్డర్ చేపించి మరి తెప్పించాను. జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ గైస్ ఎలా కనిపిస్తున్నాయి. హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్ గైస్, ఎంత స్టైలిష్గా ఉంది అండ్ చాలా మంచిగా కనిపిస్తుంది. నాకైతే ఐ ఫీల్ సో గుడ్. అండ్ ఇంతకు ముందు అయితే పెద్దగా అంటే శివ్కి ఫేస్కి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చారు అండ్ నా ఫేస్కి తగ్గట్టుగా ఇప్పుడు సైజెస్లో కూడా వస్తున్నాయి కొత్తగా. అండ్ ఐ డోంట్ థింక్ దట్ మనకు నచ్చిన ఫ్రేమ్ సైజెస్లో కూడా ఎక్కడైనా దొరుకుతాయి. సో లెన్స్ కార్ట్ హస్ మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. అలానే గైజ్ లెన్స్ కార్ట్ వాళ్ళు బ్లూ లెన్సెస్ అనేది లాంచ్ చేశారు. సో బ్లూ లెన్సెస్ వాళ్ళ ఏమవుతుందంటే 90% ఆఫ్ ది హార్మ్ఫుల్ బ్లూ లైట్ మాత్రమే అంటే బ్లాక్ అవ్వడం కాకుండా మనకి స్ట్రెస్ అంతా పోతుంది. 90% గైజ్, జస్ట్ ఇమాజిన్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ వీ గివ్ టు అవర్ ఐస్ అండ్ 90% బ్లాక్ అయిపోతుంది. దాంతోపాటు మనకి ఫ్రెష్నెస్ అండ్ ఫోకస్ వస్తుంది లైఫ్లో, విచ్ అఫ్ కోర్స్ ఇండీడ్ వీ నీడ్ దాట్. సో దిస్ లెన్స్ కార్ట్ న్యూ ఫ్రేమ్ ఇస్ మైన్ అండ్ దీంతో పాటు నేను ఇంకా ఆర్డర్ పెట్టాను. ఆ ఆర్డర్ ఎలా పెట్టాను అనేది చెప్తాను. ఇట్ రైట్. So Lenskart is my secret weapon guys to look so presentable and super cute. So మనం స్టైల్ గురించి మాట్లాడుకుందామా? Lenskart has so many trendy options to choose from. Almost 500 plus ఉన్నాయండి. మీకు గనక బోల్డ్ లుక్ ఆర్ సంథింగ్ మినిమలిస్టిక్ కావాలన్నా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ ఫ్రేమ్స్ చాలా లైట్ వెయిట్ అండ్ సూపర్ కంఫర్టబుల్. సో నేనైతే ఫుల్ డే వేసుకోవచ్చు వితౌట్ ఫీలింగ్ అ థింగ్. సో అలాంటి దాంతో పాటు మీకు స్పెక్స్కి ఉన్న సైజెస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. వాట్ ఎల్స్ డూ యూ నీడ్ గైస్? మీరు ఇంట్లో కూర్చొని మంచిగా ఆర్డర్ పెట్టుకోండి. సో గాయస్ వీళ్ళ దగ్గర ఇంతే కాదండి, చాలా 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 ఆఫర్స్ నడుస్తున్నాయి. సో లెన్స్కార్ట్ ఈస్ గివింగ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అండ్ మీకు 500 రూపీస్ ఆఫ్ వస్తుంది ఆన్ యువర్ ఫస్ట్ పర్చేస్ గైస్ ఆన్ లెన్స్కార్ట్. అండ్ బ్లూ లెన్సెస్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు విత్ ఎవ్రీ పేర్ ఆఫ్ గ్లాస్ యూ సెలెక్ట్. అండ్ అలాంగ్ విత్ దట్ గైస్ దే ఆర్ గివింగ్ అవే ఫ్రీ కాంటాక్ట్ లెన్సెస్. ఇజంట్ దిస్ అమేజింగ్? సో ప్లీజ్ గైస్ గో అండ్ ఆర్డర్ యువర్ ఫ్రేమ్స్ రైట్ అవే. మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వాక్ ఇన్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. అలానే మీకు ఆన్లైన్ లింక్ కావాలి అంటే గో టు మై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇన్ ద పిన్ కామెంట్. డోంట్ వరీ గైస్, లుక్ స్టైలిష్, లుక్ హట్కే, లుక్ లైక్ ప్రియాంక. సో ఈ ఫ్రేమ్ కావాలన్నా మీరు వెళ్ళి వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే నేనైతే రేపు ఏం వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో, అక్కడ ఎవరితో ఎలా ఉంటానో అనేది నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ అంత సదరేసుకుంటానండి. సో రేపు మార్నింగ్ కలుద్దాము. బాయ్ బాయ్. This is the road basically we had come out from when I was in the Big Boss house and chala with a lot of respect nannu audience baita receive chesindi. Thank you so much for that. ఏం చెప్పగలను ఎంతకన్నా? I'm so very proud of myself and proud of Big Boss as well. So yes, super excited. I just can't tell in words నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు అనేది. సో ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోవాలి సో దట్ ఐ కెన్ గో అండ్ ఫైనలీ ఆ బిగ్ బాస్ ప్రియాంక అని పిలిస్తే ఎలా ఉంటుందో. ఐఎమ్ జస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ రైట్ నౌ. సో we've almost reached. Let's go inside. అది మా బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్. సో all of them are inside. I'm right here. నేను వెళ్ళబోతున్నా. I am in the studio. చూసారు కదా, అక్కడే బిగ్ బాస్ గేట్ ఉంది అండ్ ఇక్కడే నేను ఉన్నాను. అంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు ది హౌస్ అండ్ వెరీ క్లోజ్ టు బిగ్ బాస్ రైట్ నౌ. అమ్మో, నా హార్ట్ బీట్ మీకు వినిపించట్లేదు కానీ చాలా లప్టప్ అవుతుంది నాకు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. నేను హౌస్లో ఉండి వచ్చాను 105 అంటే 105 days అయినప్పటికీ ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఒక తెలియని క్యూరియాసిటీ, ఒక తెలియని సంతోషం, సర్ప్రైజింగ్గా ఉంది, షాకింగ్గా ఉంది. సడన్గా మొన్ననే ఐ జస్ట్ గోట్ అ కాల్, మీరు టికెట్ ఫినాలే
అంటే ఆడిపించడానికి వెళ్ళాలి అని. హలో నాగార్జున ఏ అక్కనే నాగార్జునవా? కంటెస్టెంట్ మిమ్మల్ని ఆడిపించడానికి నేను వచ్చేస్తున్నా. ది టాప్ 5 contestant ప్రియాంక జైన్, ది క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో లెట్స్ గెట్ రెడీ అండ్ హెయిర్ ఏం చేద్దాం? లీవ్ చేద్దామా? అయ్యా, బికాస్ బిగ్ బాస్ నన్ను ఈ షార్ట్ హెయిర్ ఇచ్చింది కాబట్టి నేను బిగ్ బాస్ ని ఇట్లానే గ్రీట్ చేయాలని అనుకుంటున్నాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. బాగుంది కదా ఇది? ఐ థింక్ యా, సో బ్యూటిఫుల్. ఒకసారి చూపించు, హాయ్ చెప్పండి. సో ఐ థింక్ ఐ గెట్ రెడీ నౌ. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేద్దాం నీట్ గా, కొంచెం వాల్యూమ్ ఇచ్చేసి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మాట చేస్తే. అండ్ నేను బ్యూటిఫుల్ డ్రెస్ తెచ్చుకున్నాను, రెడీ అయి చూపిస్తాను. సో బేసిక్గా ఈ ఐ షాడో అనేది నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు కొన్నాను అక్క. అవునా నిజమా? ఈ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఈ మేకప్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ డ్రెస్ వచ్చినా ఈజీగా వేసుకోవచ్చు అని. అండ్ ఈ లిప్స్టిక్ ప్యాలెట్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఆల్మోస్ట్ ప్యాలెట్ అయితే బ్రేక్, అంటే ఇక్కడ నుంచి కొంచెం స్క్రూ బ్రేక్ అయిపోయింది. అయినప్పటికీ దిస్ ఇస్ మై ఫేవరెట్. అంటే బిగ్ బాస్ కి సంబంధించినవన్నీ నాకు చాలా ఫేవరెట్ కాబట్టి. ఆల్సో ఇట్ హ్యాస్ అ స్టిక్కర్, చూడండి ఇక్కడ బ్లాక్ స్టిక్కర్ వేస్తారు వీళ్ళన్నిటి మీద. సో అది ఇంకా ఉంది. ఆల్ బిగ్ బాస్ మెమరీస్. And the memories bring back your నా అరే ఆఫ్ కోర్స్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బికాజ్ ఐమ్ సో ఎక్సైటెడ్ టు గో ఇన్సైడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, హడావిడిగా ఉంది. హ్యాపీనెస్ అట్లా ఉంటుంది ఆఫ్ కోర్స్. సో బేసిక్గా ఐఎమ్ గోయింగ్ టు ద బిగ్ బాస్ హౌస్ కాబట్టి నేను ఫోన్ అయితే తీసుకొని వెళ్ళలేను లోపలికి. సో బిఫోర్ యునో ఐ గో అండ్ ఆఫ్టర్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఆల్సో నేను మీతో ఏమేం మాట్లాడాను, ఏం చేశాను లోపలికి వెళ్ళి. అండ్ అఫ్ కోర్స్ టెలికాస్ట్లో అయితే నేను రేపు చూసేసుకుంటాను, అంటే ఐ వాచ్ ఎవ్రీథింగ్. బట్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఆల్రెడీ నన్ను టెలికాస్ట్లో చూసుంటారు కాబట్టి జస్ట్ కామెంట్స్లో పెట్టండి హౌ ఇస్ ఐ లుకింగ్ అండ్ హౌ డిడ్ ఎవ్రీబడి ప్లే. ఐ డోంట్ నో ఎలా ఎవరు అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు లోపల, చాలా మంది కాదు ఆల్మోస్ట్ ఎవ్రీబడి అనుకుంటా. సో అందరూ మన వాళ్ళే. మీకు ఎవరికి సపోర్ట్ చేయాలని అనిపిస్తుందో ఖచ్చితంగా మీరు ఆఫ్ కోర్స్ గేమ్స్ చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ గైస్ జస్ట్ ఒకటే రిక్వెస్ట్, వెల్ డిజర్వింగ్ పర్సన్ని మాత్రమే గెలిపించండి. మీ ఓటు వెల్ డిజర్వింగ్ అనేది మాత్రమే వాళ్ళకి వెళ్ళాలి అనేది నా రిక్వెస్ట్. రెస్ట్ ఇస్ ఆన్ యూ. మీ ఫోన్ మీ చేతిలో ఉంది అండ్ మీ ఓట్స్ మీకు ఉన్నాయి. సో ఆ ఓట్స్ ఎవరికి పడాలి అనేది మీరు కొంచెం ఆలోచించి గేమ్స్ చూస్తున్నారు కాబట్టి చూసి మేక్ ది రైట్ పర్సన్ విన్ ద షో. థ్యాంక్ యూ. దిస్ వాజ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ప్రియాంక. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు చెప్పరా? ఓ షిట్, చెప్పేస్తారు పాపం. సాయి నువ్వు ఎవరికి ఓట్ చేస్తున్నావు? గౌతమ్ అన్న చేస్తున్నావా? ఏ చూడు గౌతమ్ అన్న ఫ్యాన్స్. నైస్. మీ ఫ్రెండ్స్ తో అందరితో కూడా చేపిస్తున్నావా? రూమ్ వాళ్ళతో. ఓకే నైస్. మీరు చెప్పరా? పర్లేదు నేను ఎవరికి చెప్పను. పృథ్వీ ఓ ఫేవరెట్ హ్యాండ్సమ్ పృథ్వీ, షీ లైక్స్. చాలా మంది అమ్మాయిల్ని పడేస్తున్న పృథ్వీ కదా. మోడల్ సూపర్ మోడల్. సో బేసిక్ గా నాకు చాలా మంది నచ్చారు, అంటే ఒకళ్ళు ఇద్దరు అని కాదు. ఐ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ బికాస్ ఎవరికి వారే యమునా తీరే, అంటే ఎవరికి వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళ తెలివిని బట్టి చాలా బాగానే ఆడుతున్నారు అందరూ. సో ఇట్ ఈస్ నైస్. అంటే మా ప్రీవియస్ సీజన్స్ రివిజన్స్ అంతా బాగా వెళ్ళినాయి అనుకుంటా. అందరికి మంచిగా రివిజన్ అయ్యి అందరూ లోపలికి వెళ్ళినట్టున్నారు. సో దే ఆర్ ప్లేయింగ్ రియలీ గ్రేట్. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మనీ కొట్టేద్దామని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేనే ఒక కంటెస్టెంట్ లాగా వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నా. Oh my god, Priyanka Jain re-entering the Big Boss house. It's like, oh my god.
బాగుంది. నేను బయటకు వచ్చేంత వరకు నాకు మనం గుర్తుందా చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్తున్నాము అప్పుడు ఎలా ఉంటుంది ఒక తెలియని ఆ ఎక్సైట్మెంట్ ఉంది. కానీ ట్రిప్ నుంచి వచ్చాక ఏదో అలాగా అరే యార్ వచ్చేసాము అయిపోయింది ఆ ట్రిప్ అన్నట్టు. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నేను ఫాస్ట్ గానే రెడీ అవుతా బేసిక్ గా. కానీ ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్న ఆలోచనలో ఉన్నాను కదా, సో ఏం బ్రెయిన్ పని చేయట్లేదు అనమాట. నో పని చేస్తుంది అఫ్ కోర్స్. అంటే బ్రెయిన్ అంటే వేరే చోట ఉంది. వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా ఆటలు అంటే ఎలాంటి ఆటలు ఉంటాయి మనకు కూడా తెలియదు. కాబట్టి బిగ్ బాస్ సడన్ గా చెప్తారు ఇవి 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 చేపించండి అని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు గో అండ్ టాక్ టు బిగ్ బాస్. ఎవరితో వెళ్తున్నా నేను నాకే సర్ప్రైజింగ్గా ఉంది. ఐ డోంట్ నో హూ am I going with. So it's all a surprise. Let's go and enjoy. సో నేను రాత్రినే ఐ జస్ట్ వెంట్ ఫర్ సమ్ క్యూట్ షాపింగ్కి వెళ్ళి ఎస్ బెస్ట్ డ్రెస్ కావాలి నాకు బిగ్ బాస్లో వెళ్తున్నా అది ఇది అని ఈ డ్రెస్ తీసుకొచ్చాను. ఆఫ్ కోర్స్ ఐఎమ్ స్టార్ కాబట్టి చిన్న స్టార్స్ ఉన్న డ్రెస్ తీసుకొచ్చాను. అంటే నన్ను నేనే పొగడకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎలా పొగడతారండి. సో బేసిక్లీ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్. 12 o'clock midnight. హాయ్ గాయ్స్, ఫైనలీ అంటే నౌ వాట్ ఈస్ ద టైం? ఫస్ట్లీ శివ్ వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 12:50 ఓ మై గాడ్, అంత మిడ్ నైట్ అయిపోయిందండి. ఇప్పుడే ఇంటి నుంచి బయటికి వచ్చా. శివ్ బిగ్ బాస్ హౌస్ ని చాలా మిస్ అయ్యాను. అండ్ అట్లానే ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ నేను ఇంటికి వెళ్ళొచ్చాను. అంటే శివ్ కి తెలుసు నేను ఎంత మిస్ అయ్యాను బిగ్ బాస్ హౌస్ ని అనేసి. చాలా మిస్ అయిందండి నాకైతే. ఎందుకే ఎప్పుడు బయటకు వచ్చింది వీడ లోపలే ఉండిపోవాల్సింది కదా అనిపిస్తుందా? వెళ్ళిపోనా మరి? నేను నీకు అదే చెప్పి పంపించాను కదా, బయటికి రాకు ఇంకొక 2 వారాలు లోపలే ఉండి రా అని చెప్పారు కదా. ఐ విష్ నేను కూడా అదే చెప్పాను గైస్ లోపల. బట్ ట్రస్ట్ మీ గైస్, మనం బయట నుంచి చూస్తాం కదా, దానికన్నా చాలా 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 డిఫరెంట్ గా కూడా ఉంటుంది వెన్ యూ గో ఇన్ సైడ్ అండ్ యాక్చువల్లీ స్టే విత్ దెమ్. సో మనకి చాలా మంది మీద చాలా అభిప్రాయాలు ఉంటాయి. అది లోపలికి వెళ్ళి మారొచ్చు, ఇంకా మారకపోయి ఇంకా వాళ్ళ మీద ఒపీనియన్స్ ఇంకా బాగా కూడా అవ్వచ్చు. బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి హార్ట్ బ్లాక్ అయ్యి మైండ్ స్టక్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో నాకు అయితే అందరూ చాలా నీట్ గా చాలా ట్రాన్స్పరెంట్ గా అనిపించారు. బికాస్ అఫ్ కోర్స్ వన్ డేనే వెళ్ళాను కాబట్టి. బట్ ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ అట్లానే అందరూ కూడా ఒక్కళ్ళు తక్కువ కాకుండా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ బెస్ట్ అండి. ఈసారి సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనే దానికి అంటే అదొక క్వశ్చన్ మన అందరికీ ఉంది, దట్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేసి. ఈ రోజు నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నేనైతే చెప్పొచ్చు దట్ విన్నర్ ఇస్ దిస్ పర్సన్. సో ఆ విన్నర్ ఎవరు అనేది ఐ రియలీ కాంట్ డిసైడ్ అండి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అండ్ అందరిలో నాకు ఒకళ్ళకి మించి ఒకళ్ళ పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ ఆ పొటెన్షియల్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసి ఈ లాస్ట్ 2 వారం మీ మనసుల్ని గెలిచేస్తే ఇట్ విల్ బీ క్రేజీ ఫర్ దెమ్. ఐ జస్ట్ హోప్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఎవరు గెలిచినా ప్లీజ్ గైజ్ నేను మరీ చెప్తున్నాను, వెల్ డిజర్వింగ్ అని అనుకునే వాళ్ళకి మాత్రమే మీరు ఓట్ చేయండి అండ్ గెలిపించండి. ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ ఒక్కొక్క ఓట్ చాలా ముఖ్యం వాళ్ళకి. సో మీరు సరేలే నా ఒక్క ఓట్తో ఏమవుతుంది అని అనుకోవచ్చు, కానీ మీ ఒక్క ఓట్తోనే అది పాసిబుల్ అవుతుంది విన్నర్ అవ్వడం అనేది. సో ప్లీజ్ గైజ్, బికాజ్ లోపల ఉండి వచ్చాను నేను, ఈరోజు మళ్ళీ వెళ్ళి వాళ్ళని చూసి వచ్చాను. నాకు తెలుసు ఆ కష్టం ఏంటి అనేది. Brother, it's not a joke, brother. It's not a joke. And it is not easy at all, guys. మనం ఇక్కడ చూసుకొని కామెంట్స్లో పెట్టుకుంటూ ఉంటాం, అరే ఎందుకు ఇట్లా ఆడాడు, ఎందుకు ఇట్లా ఆడుతుంది, ఇట్లా మాట్లాడొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా. కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ, ట్రోల్ చేయడం చాలా ఈజీ, కామెంట్స్ చేయడం చాలా ఈజీ. బట్ దెన్ అక్కడ లోపల ఉండి ఆ గేమ్ని ఆడి ఆ టైంలో మీరు అక్కడ ఉంటుంటే ఏం చేసేవాళ్ళు మీకు కూడా తెలియదు.
రెస్పెక్ట్ దేర్ వర్క్, రెస్పెక్ట్ దేర్ గేమ్. అఫ్ కోర్స్ మీ మాటలో మీరేం ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మీరు ఏదైనా చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి. ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వస్తారో ఇట్ ఈస్ అనదర్ వరల్డ్ గైస్. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అంత స్ట్రెస్ ఉంటుంది, అంత టార్చర్ ఉంటుంది. అంటే మనకి మనం పెట్టే టార్చర్ ఏంటంటే మైండ్ఫుల్గా అరే యార్ వీళ్ళు బాగా ఆడారు, నేను ఈరోజు ఇంత బాగా ఆడలేదు, ఆడియన్స్ ఏం ఆలోచిస్తారు నా గురించి, అవన్నీ చాలా ఉంటాయి గైస్. బిగ్ బాస్ గురించి చెప్పుకోవాలంటే చెప్తాం కదా 1000 పేజీల పుస్తకం కూడా తక్కువ అని. సో శివ్, నా మాటలు విని నీకేమనిపిస్తుంది? లోపలే ఉంటే బాగుంటుంది అని ఇంకా అనిపిస్తుంది కదా? అంటే బిగ్ బాస్ లో ఒక్కరోజు ఉండి వచ్చిన వ్యక్తి కూడా విన్నరే, బికాజ్ అలాంటి హౌస్ అది. నువ్వు ఉద్దేశం డాడీ నీకు అర్థమైతలేదు. బట్ ఇతనే విన్నర్ అని ఎవరు చెప్పలేరండి. Of బికాస్ course. లాస్ట్ డే వరకు మారొచ్చు. బిగ్ బాస్ సమయంలో నేను చూసిన ప్రకారం అయితే లాస్ట్ డే వరకు మారొచ్చు. విన్నర్ ఎవరు అనేది మనం చెప్పలేదు. లాస్ట్ డే నాగార్జున సార్ చెయ్యి ఎత్తాకనే మనకు తెలిసింది లైక్ హీఈస్ ద విన్నర్ అన్నట్టు. సో లాస్ట్ డే వరకు మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్ చేస్తూనే ఉండండి. ప్లీజ్. అండ్ ఎవ్రీవన్ ఆర్ ప్లేయింగ్ గుడ్, ఆల్ ఆర్ గుడ్ కంటెస్టెంట్స్. అందరూ బాగా గట్టిగా పోటీ పడుతున్నారు. Yeah. అండ్ ఈ రోజు వాళ్ళతో పాటు వీడి ప్రియాంక గారు కూడా గట్టిగా పోటీ ఇచ్చి వచ్చారు అన్నమాట. ఎందుకంటే లోపల ఏం జరిగింది నాకైతే తెలియదు, ప్రియాంక గారు అయితే నాకు ఇంకా చెప్పలేదు. బట్ ఏంటంటే ప్రియాంక గారు ప్రతిసారి బిగ్ బాస్ లోపల వెళ్ళి వచ్చాక ఒకటైతే మారుతుందండి నాలో. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఏం మారుతుంది? ఈసారి ఏం మారి నువ్వే చెప్పాలి. ఏం మారింది? స్పెక్స్ వేసుకొని వచ్చావు. వేస్ట్ ఫెలో కాదు. ఫస్ట్ టైం వెళ్ళాను స్పెక్స్ ఉంది, సెకండ్ టైం వెళ్ళా. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు అంటే కీర్తిని సపోర్ట్ చేసేదానికి వెళ్ళేటప్పుడు అప్పుడు స్పెక్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళా, అప్పుడు తర్వాత వచ్చాక స్పెక్స్ లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చా, అప్పుడు మళ్ళీ స్పెక్స్ ఉంది. ఏంట్రా ఇది నీ స్పెక్స్ గోలా? నాకు అర్థం కాదు. ఏంట్రా ఇది? ఏంది ఇది చెప్పు. నథింగ్ యార్, జస్ట్ మతలబ్ బ్లూ లైట్ టీవీ మొబైల్ చూస్తాం కదా, సో దాని నుంచి ప్రొటెక్ట్ చేపిచ్చా ఐ థింక్ వాటో వాట్ కొత్తవి లేదు చెప్తా దీని గురించి. కథ ఉంది పెద్దది, కథ ఉందంట. సరే, నా ఈ కథ అయితే వినేశారు కదా మీరు. సో ప్లీజ్ గైస్, ఓట్ ఫర్ ద బెస్ట్ పర్సన్ అండ్ ఓట్ ఫర్ ద మోస్ట్ డిజర్వింగ్ వన్. This is Priyanka Jain, Queen Priyanka Jain signing off from this Big Boss video of Never Ending Tales. So చూస్తూ ఉండండి మా vlogs and మమ్మల్ని ప్రేమిస్తూ ఉండండి. Lots of love from Shiv and Pari from Never Ending Tales. See you guys in the next video. Bye bye.